నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఒక పక్క తండ్రి, మరో పక్క కొడుకు, ఇద్దరు కూడా దూసుకుపోతున్నారని చెప్పి అనుకోవాలి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఓ పక్క మీసాల పిల్ల లేదా చిక్రీ అనే సాంగ్ రెండే మాత్రం మనకు కనిపిస్తూ వస్తున్నాయి. ఏంటి ఇద్దరి మధ్యన పోటీ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది. తండ్రిని మించిన కొడుక అని అనడం లేదు, తండ్రే కొడుకు కొడుకే. ఎందుకంటే డ్యాన్సు స్టెప్పులు అంటే చిరంజీవి గారి సాటి. ఎవరు ఇప్పుడు మన ఆయన సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఏదో కొత్త డ్యాన్సులు, కొత్త హీరో, యంగ్ హీరో అందరూ ఇరదీసేస్తున్న డ్యాన్సులు అంటారు. ఆ ఏ మూమెంట్ తీసుకున్నా గతంలో చిరంజీవి గారు వేసిన మూమెంట్ అయి ఉంటుంది అది అని పోస్ట్ పెట్టారు. ఆ మాట కరెక్టే. చిరంజీవి గారు వేయని మూమెంట్ అంటూ ఏది లేదు. మీరు ఏ పాట తీసుకున్నా, బంగారు కోటిపెట్టి తీసుకున్నా, ఈ పేటకు నేను మేస్త్రి తీసుకున్నా, బంతి చామంతి తీసుకున్నా, మీరు ఏ పాటలు తీసుకున్నా చిరంజీవి గారి పేరు వచ్చిందంటే డ్యాన్సుల మీదే. ఈ వయసులో ముఖ్యంగా 70 ఏళ్ల వయసులో మీసాల పిల్ల పాట మరి 54 మిలియన్ వ్యూస్ నేనటికి చూసుకుంటే అన్ని వ్యూస్ కొలగొట్టడం అనేది మాటలు కాదు. ఇక అప్పుడు ఆయనకి పోటీగా ఎందుకు అంటున్నారంటే ఈ చిక్రీ సాంగ్ ఇటీవల రిలీజ్ చేయటం పెద్దిలో, ఆ పాట కూడా మిలియన్ల కొద్ది వ్యూస్ని కొలగొట్టడంతో చిరంజీవి గారికి పోటీ అంటున్నారు. ఇదేమో పాన్ ఇండియా సినిమా పెద్ది, అదేమో మీసాల పిల్ల మనశంకర వరప్రసాద్ సినిమా ఏమో తెలుగు సినిమాగా చూడాలి, దాన్ని పాన్ ఇండియా సినిమాగా అని కూడా లేదు. ఈ రెండింటిని కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అయినా చిరంజీవి గారి డ్యాన్సే, రామ్ చరణ్ డ్యాన్సే. గుడ్డొచ్చి పిల్లలు ఎక్కిరించినట్టుగా ఉంటుంది చూస్తుంటే. అదేగాక మనం చూసుకుంటే మీరు అన్నట్టుగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు చిరంజీవి గారు. ఆయన ఎన్నో కొన్ని వందల స్టెప్స్ వేశారని చెప్పి కూడా దానికి ఒక అవార్డు అయితే ఇచ్చారు. కానీ దాదాపు ఇప్పటికీ 157 సినిమాలు మ్యాక్సిమం అయిపోయాయి. ఇప్పుడు 158 సినిమాకి వెళ్తున్నారు. కానీ ఇన్ని సినిమాలు తీసే అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోలకు అవకాశం ఉందా? నిజంగా అన్ని స్టెప్స్ వేయగలుగుతారా? ఆ రికార్డు బద్దలు అసలు వేయలేరండి, చెప్తున్నా కదా. మీరు ఇప్పుడు కాదు, ఆ జనరేషన్ చిరంజీవి గారి జనరేషన్ తీసుకుందాం. మీరు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారిని తీసుకోండి, లేదా మమ్ముటిని తీసుకోండి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీసుకోండి, కమల్ హాసన్ గారిని తీసుకోండి, తర్వాత మీరు కన్నడం తీసుకోండి, అది బాలీవుడ్ తీసుకోండి, లేదా గోవిందని తీసుకోండి, హృతిక్ రోషన్ తీసుకోండి, ఎవరిని తీసుకున్నా చిరంజీవి గారు అంటారు. ఆ డ్యాన్సులు, ఆ గ్రేస్ అనేది చిరంజీవి గారి మూమెంట్స్ అనేవి అది అలాగే ఉండిపోతాయి. అప్పుడు ఆయన సమకాలీకులు ఎవరో కూడా ఆ తరహా స్టెప్స్ వేయలే. కమల్ హాసన్ గారు వేసినా అదొక తరహా ఇవి తప్పితే ఆయన క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు. కమల్ హాసన్ గారు క్లాసికల్ డ్యాన్సర్ ఆయన. కాబట్టి చిరంజీవి గారి స్టెప్స్ అని చెప్పాల్సి వస్తుంది. ఇవాళ రామ్ చరణ్ ఫాస్ట్గా స్టెప్స్ వేసినంత మాత్రాన చిరంజీవి గారిని బీట్అవుట్ చేస్తారు అనుకోవడానికి కూడా లేదు. కాబట్టి మీసాల పిల్ల సాంగే, చీకిరి సాంగే. అదే ఇద్దరిది కూడా మనశంకర వరప్రసాద్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే పెద్ది కావచ్చు. ఈ రెండు సినిమాలు 2026 టార్గెట్గా రాబోతున్నాయి. ఒకళ్ళేమో సంక్రాంతికి అయితే, ఇంకొకరు మార్చ్ అన్నట్టుగా వార్తలు. సో మొత్తానికి ఇద్దరి మధ్యన పోటీ, తండ్రి కొడుకుల మధ్య పోటీని ఎలా చూడాలి? సో హెల్దీ ఈ యొక్క కాంపిటీషన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఎప్పుడైనా పుత్రోత్సాహం అంటాం కదా, తండ్రికి ఆనందమేగా. ఎప్పుడైనా ఏ తండ్రి అయినా కొడుకు తన మించి ఎదగాలనుకుంటాడు. ఆ విధంగా చిరంజీవి గారికి అది సాటిస్ఫాక్షన్ చెప్పాలి. ఇప్పుడు చాలామంది వారసులు వచ్చారు. దాసనారాయణ గారు మంచి డైరెక్టరు, వాళ్ళ అబ్బాయిని హీరోగా చేయాలనుకున్నారు, సక్సెస్ అయ్యారా? అవ్వాలా. రాఘవేంద్ర గారు మంచి డైరెక్టరు, చాలామందికి ఎన్నో హిట్లు ఇచ్చారు. వాళ్ళ అబ్బాయిని హీరో చేద్దాం అనుకున్నారు, చేయగలిగారా? కాబట్టి చేయలేరు. అది నిలుపుకోగలగటం అనేది ఆ వాళ్ళ టాలెంట్ ఉంటే తప్ప నిలబడలేరు. ఆయన కష్టపడ్డాడు, రామ్ చరణ్ కష్టపడ్డాడు కాబట్టి ఆ స్థాయి వచ్చింది. అల్లు అర్జున్ కష్టపడ్డాడు కాబట్టి అల్లు అర్జున్ ఇవాళకి కూడా నాకు చిరంజీవి గారు ఆదర్శం అంటాడు. ఇప్పుడు అల్లు అర్జున్కి ఈ తరహా స్టెప్స్ వేయాలనే ఆలోచన ఎవరిచ్చారు? చిరంజీవి గారు డ్యాన్స్ చూసిన తర్వాతే కదా వచ్చింది. కాబట్టి ఆ ఫ్యామిలీ ఎవరెవరు ఎట్లా ఇదైనా కానీ అది ఇన్స్పిరేషన్ అయితే చిరంజీవి గారు అని చెప్పాల్సి వస్తుంది. డ్యాన్సుల పరంగా, డైలాగుల పరంగా బాలయ్య బాబు ఎట్లాగో డ్యాన్సుల పరంగా చిరంజీవి గారు అని చెప్పాల్సి వస్తుంది. అది ఏ తరానికైనా కానీ. సో ఒక పక్క తండ్రి వచ్చేసి మీసాల పిల్ల అంటే మా ఊర్లో బాగా కోపంగా ఉండేటువంటి ఆడపిల్లని మీసాల పిల్ల అంటారని చెప్పేసి అని, ఇటు పక్క పెద్దిలో రామ్ చరణ్ వచ్చేసి ఆ ఊర్లో ఏ అమ్మాయి అందంగా ఉంటే ఆ అమ్మాయిని చిక్రీ అంటారని చెప్పేసి. సో మొత్తానికి అమ్మాయిల గురించి వర్ణిస్తూ ఇద్దరు తండ్రి కొడుకులు చేస్తున్న సాంగ్స్ అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. సో ఇద్దరు గురించి, ఆ పాటల యొక్క వైరల్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే కాన్సెప్ట్ అలా వచ్చి ఉంటుంది బహుశా. రెహమాన్ గారికి కాన్సెప్ట్ చెప్పినప్పుడు కూడా సానా బుచ్చిబాబు అది చిక్రీ అంటే ఏమిటి అనేది ఎవరిని చెప్పాడు. కాబట్టి ఆ తరహాలో చిక్రీనే మనం పెట్టుకుందాం అని చెప్పి రెహమాన్ అంటాం. కానీ మరి అందమైన అమ్మ పల్లెటూళ్ళు అందమైన అమ్మ అని ఇట్లా అంటారని చెప్పి ఒక పదంగా చెప్పాలంటే నేను కూడా కొత్తగా విన్న పదం చిక్రీ అనేది. ఇక మీసాల పిల్ల కూడా నేను ఎప్పుడు వినలా. మా ఊళ్ళో పొగరుగా ఉన్న అమ్మాయిని మీసాల పిల్ల అంటారనే మాట కూడా వినలా. కొన్ని ఏరియాల్లో ఉత్తరాంధ్రలో లేకపోతే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో బహుశా ఆ పదం ఉండి ఉంటుంది. కాబట్టి మొత్తానికైతే కొత్త పదాలు పరిచయం చేశారు.
ఓహో ఇలా అంటారా అనేది కూడా మాకు తెలిసింది. అక్కడ నయనతార వెంటపడుతూ మరి చిరంజీవి గారు హుక్ స్టెప్స్ కానీ రామ్ చరణ్ హుక్ స్టెప్స్ కానీ ఈ రెండు మాత్రం వైరల్ అవుతున్నాయి. చాలామంది రీల్స్ షార్ట్స్ ఇవన్నీ చేసుకుంటున్నారు. ఇంత వైరల్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇటు విజయ్ పొలాకి కూడా చాలా చిరంజీవి గారితో చేసే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావించి అతను చాలా కొత్తగా స్టెప్స్ ప్లాన్ చేసి చేశాడు. ఆ కర్చీఫ్ రేటింగ్ అని అవన్నీ. అలాగే మరి ఇక్కడ ఈ కర్చీఫ్ కాకుండా బ్యాట్ పట్టుకుని రామ్ చరణ్ ఈ స్టెప్స్ వేయటం కానీ, దీనికి జానీ మాస్టర్ చేయటం కానీ, ఇట్లా కొరియోగ్రాఫర్ల పాత్ర ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పినవి వాళ్ళు చేయటమే కదా, వాళ్ళు ఈజీగా ఎవరు చేయగలరో ఆ తరహాలోనే వీళ్ళు ఇస్తారు. వీళ్ళు బాగా చేయగలిగితే బాగా మంచి స్టెప్స్ చేయగలిగిన వాళ్ళకి ఇస్తారు కాబట్టి అందుకని అలా క్లిక్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు రెండు పాటలు కూడా క్లిక్ అయినాయి. ఎవరు పెద్ద అంటే మనం చిరంజీవి గారే పెద్ద అని చెప్పాల్సి వస్తుంది. పెద్ద రామ్ చరణ్ ఏమో కావచ్చేమో కానీ పెద్ద మాత్రం చిరంజీవి గారే. అదే ఈ సినిమాలో వచ్చిన పాటలు ఏవైతే ఉన్నాయో ఈ సినిమా హిట్కి ఎంత దోహదపడబోతుందంటే ఏం చెప్తారు? అంటే బీమ్స్ అండి. ఇప్పుడు గతంలో సంక్రాంతికి బీమ్స్ ఏ తరహా మ్యూజిక్ ఇచ్చాడో మాకు తెలుసు. పాటల పరంగానే కొలగొట్టారు. చిరంజీవి గారు అంటేనే పాటలు ఉండాలి కాబట్టి ఈ ఒక్క పాటే కాకుండా ఇంకెన్ని పాటలు ఉంటాయి, ఎలాంటి పాటలు ఉంటాయి తెలియదు మనకి. కాబట్టి ఇక్కడ బీమ్స్ మంచి మార్లు కొట్టేసాడని చెప్పుకోవాల్సి వస్తుంది. చికిరి పాటకు వచ్చేసరికి మరి రెహమాన్, ఎక్కడ బీమ్స్ ఎక్కడ రెహమాన్. పెద్ద ఏమో పాన్ ఇండియా సినిమా, ఇదేమో కొద్ది సినిమా, తెలుగు నాటి సినిమా ఇది. కాబట్టి రెహమాన్ని బీమ్స్కి కంపేర్ చేయటం, చిరంజీవి గారిని రామ్ చరణ్ని కంపేర్ చేయటం, లేకపోతే విజయ్ పోలాకి నేను జానీ మాస్టర్ని కంపేర్ చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు. అది సో చూద్దాం సార్. మొత్తానికి ఈ రెండు సినిమాలు కూడా 2020 టార్గెట్గా రాబోతుంది. సో తండ్రి కొడుకులు హవా నడవబోతుందని చెప్పి అనుకోవాలి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.